హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా పిల్లల దగ్గరికి ఈరోజు హాస్టల్కి వెళ్తున్నామండి. వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ లాట్ తీసుకెళ్దామని నేనైతే ఇవన్నీ తీసుకున్నాను. ఈ కాజు 150 గ్రామ్స్ అండి. ఇది నేను ఇట్లా చాక్తో కట్ చేసుకున్నాను. మీరు మిక్సీకి కూడా వేసుకోవచ్చు. బాదం పప్పు కూడా కట్ చేసుకున్నాను. ఇవి కూడా 150 గ్రామ్స్ తీసుకున్నాను. ఈ గుమ్మడికాయ గింజలండి, ఇవి 150 గ్రామ్స్ తీసుకున్నాను. ఎండు ద్రాక్ష 150 గ్రామ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ 150 గ్రామ్స్, పుచ్చకాయ గింజలు 150 గ్రామ్స్, అలాగే ఖర్జూర 250 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. ఇది అండ్ బ్లాక్ సీడ్స్ ఇది కూడా 150 గ్రామ్స్ తీసుకున్నాను. అలాగే నువ్వులు 150 గ్రామ్స్ తీసుకున్నాను. ఇవన్నీ కలిపి ఇంట్లోనే నెయ్యి వేసి బాగా డీప్ ఫ్రై చేసి డ్రై ఫ్రూట్ లాట్ చేద్దామని తీసుకొచ్చానండి. బయట కొంటే 1000 రూపాయలకు కనీసము ఒక 30-40 కూడా రావట్లేదు. అందుకని నేను ఇలా తీసుకొని డ్రై ఫ్రూట్ లాట్ చేద్దామని తెచ్చాను. నాకైతే వీటన్నింటికి 1200 పడిందండి. ఇవన్నీ డీప్ ఫ్రై చేసేసుకోవడానికి నేను ఒక గిన్నె అయితే తీసుకున్నానండి. అందులో ఒక 2 టీ స్పూన్ అంత నెయ్యి వేసుకోండి. మనం బయట కొంటే 1000 రూపాయలకు కనీసం 40 పీసులు కూడా రావడం లేదండి. అందుకని నేను తీసుకొచ్చి స్వయంగా ఇంట్లో తయారు చేస్తే మనకి పీసులు ఎక్కువ వస్తాయి, ప్లస్ అమౌంట్ కూడా తక్కువ పడుతుంది. నాకైతే వీటన్నింటికి 1200 పడిందండి. ముందుగా బాదం పప్పు వేసుకున్నానండి. బాదం పప్పు ఒకటే వేసుకొని ఒక 2-3 మినిట్స్ వేయించుకోవాలి. చిన్న మంట పైన ఒక 2-3 మినిట్స్ ఇవి వేగిన తర్వాత బాదం పప్పు తర్వాత జీడిపప్పు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలండి. ఇది కూడా ఒక 2-3 మినిట్స్ ఉంచుకోవాలి. వాటర్ మిలన్ గింజలు, ఎండు ద్రాక్ష, గుమ్మడి గింజలు ఇవన్నీ కలిపి ఒకేసారి తీసుకుంటున్నానండి. బాదం పప్పు జీడిపప్పు కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి అవి 2 సపరేట్ వేయించుకున్నాను. మిగతా అన్నీ ఒకేసారి అయినా వేయించుకోవచ్చు అనమాట. ఏమవుతుందని ఇట్లా నెయ్యి వీటన్నిటికి పట్టేలా ఇలా మంచిగా కలుపుకోవాలండి. చిన్న మంట పైనే వీటిని వేయించుకోవాలి మంచిగా. అన్నీ ఒకేసారి వేసుకున్నాం కాబట్టి మినిమం ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో నెయ్యిలో డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని సపరేట్గా తీసేసుకున్నాం. ఒక టేబుల్ స్పూన్ అంత నెయ్యి తీసుకొని ఇందులో డేట్స్ వేయించుకోవాలండి. ఈ డేట్స్ని చేతితో మనం ముందుగా ఇట్లా కొంచెం మెత్తగా చేసుకోవాలండి. దీన్ని నెయ్యిలో వేసుకోవాలి. ఇట్లా ముద్ద ఉంది కదా, నెయ్యిలో వేసి చిన్న లో ఫ్లేమ్ మంట మీద వేయించితే కొంచెం కరిగినట్టు అవుతుంది. ఒకసారి స్టవ్ వీడియో బంద్ చేస్తావా? నేను చేయగలుగుతా. డేట్స్ గీలో ఒక 2-3 మినిట్స్ లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత బాదం పప్పు జీడిపప్పు వేసాను. ఇవన్నీ వేసి అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలండి. ఈ డేట్స్ ఇదంతా మొత్తం కలిసేలా ఒక విడ తీసుకుంటూ కలపాలి వేడి మీదనే.